ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఆయన మొక్కులు కూడా ఆయన దగ్గర నేను మొక్కున్న మొక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుమలలో బాలాజీ నగర్ కాలనీలో మొట్టమొదటిగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు 2000 ఓట్లు మెజారిటీగా, 5000 ఓట్లుంటే 2000 మెజారిటీగా తెప్పించిన తిరుమల బాలాజీ కాలనీ వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననేసి కూడా వారికి పేరు పేరున నమస్కరిస్తున్నా. అంతేకాకుండా ఈ బాలాజీ నగర్ కాలనీలో కొన్ని వసతులు గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా కానీ ప్రభుత్వాల్లో కొన్ని జరగలేదు, కొన్ని జరిగాయి, కొన్ని అది యథాస్థానంలో నిలిచిపోయాయి. ముఖ్యంగా కొన్ని ఇండ్లకు రూఫ్ వేశారు, షీట్లతోనే కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని ఇండ్లు సొంతంగా వేసుకున్నారు. వీధి కుళాయిలు, డ్రైనేజీలు, నీటి సరఫరా లేదు, వర్షపు నీరు పోవడం లేదు. ఇంకా అంతకన్నా ప్రధాన సమస్యలు కూడా కాలువలు కూడా కట్టాలని, కలవట్లు చేయాలనేసి, దారులు మరమ్మతులు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అటవీ ప్రాంతం పక్కలోనే ఉంది. ఇక్కడ అడవి జంతువులు కూడా సంహరిస్తున్నాయి. ప్రమాదకరమైన జంతువులు కూడా, చిరుతలు ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి, తెలిసిన విషయమే. అవి ఈ కాలనీలోకి ప్రవేశించకుండా ఫెన్సింగ్ కూడా వేయాలని, ముళ్ళ కంచె, ఇనుప కంచె వేయాలనేసి కూడా అధికారులు కూడా కోరడం జరిగింది. సమస్యలన్నింటినీ కూడా అధికారులు కూడా పిలిపించడం, అధికారులు కూడా చెప్పడం, అధికారులు కూడా ఆలోచించడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము త్వరితగతిన ఏదేదైతే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో తాత్కాలిక మరమ్మతులు 90 రోజుల్లో పూర్తి చేయాలని, అవన్నిటినీ 90 రోజుల్లో కొన్ని లైట్లు, కొన్ని చిన్న పనులంతా 10 రోజులు, నెల రోజుల్లో చేయాలని కూడా అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మంచి మనస్ఫూర్తిగా మేము తప్పకుండా చేస్తామని, వాళ్ళే మీరు చెప్పిన టైం లోపలే చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బాలాజీ కాలనీలో ఉన్న నివాసంలో చేస్తున్న మహిళలకు కానీ, యువకులకు కానీ, పెద్దలకు కానీ, ముఖ్యంగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులకు వాళ్ళు చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రతి 2 నెలలకు ఒక్కసారి వచ్చి ఇక్కడే ఈ కాలనీలో కూర్చొనేసి వాళ్ళ సమస్యలను కూడా 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాననేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే టీటీడీ బోర్డు సమావేశాల్లో కూడా టీటీడీ చైర్మన్ గారిని, ఈవో గారిని రిక్వెస్ట్ చేసి దీనికి బాలాజీ కాలనీలో నివసిస్తున్న నివాసస్తులకు మంచి చేయాలని, మేలు చేయాలనేసి కూడా బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా కోరి పనులు చేపిస్తారనేసి కూడా మరొకసారి తెలియజేస్తారు. స్థానికులకి ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తామని చెప్తారు. స్థానికులకి ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తాం. అది కూడా అదే చెప్పాం. బోర్డు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం, వెంకటేశ్వర స్వామి భాగ్యం కల్పించాలనేసి ఎలక్షన్కి ముందు కూడా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇంతకుముందు ఎట్లా కొనసాగుతానందో యథాస్థితిలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. సార్, శ్రీవాణి ట్రస్ట్ పైన జరిగినటువంటి అక్రమాలపైన స్టేట్ విజిలెన్స్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాలు వీటిపైన దానికి ఏమైనా సమాచారం మీకు ఉంది? అది చట్టం దానిపైన అది చేసుకుపోతోంది. చాలామంది నాయకులు దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు చాలా కొండపై నుంచే ప్రక్షాళన చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి స్వామివారి మొక్కులకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడ ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ అవినీతి, అక్రమాలు, ఈ చాలా
ఈ శ్రీవాణి ట్రస్టులు ఇంకా టికెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు. ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. సరే, ఈ హాకర్ లైసెన్స్లో అదేవిధంగా వ్యాపారస్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే లైసెన్స్ లేని వారు పెట్టడం, లేదా లైసెన్స్ ఉన్నవారు ఎత్తించేయడం, ఇలాంటి సమస్యలు తిరుమల స్థానికులకి అనేకమంది. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులు కూడా కాలేదు, ఇంకా బోర్డు కూడా ఏర్పాటు జరగడం లేదు. బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా ఈఓ గారు, చైర్మన్ గారి దగ్గర కూర్చొని ఈ చిరు వ్యాపారస్తులు కానీ అంగళ్ళు కానీ ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం ఒకటి తర్వాత ఒకటి చెప్పాను ఇందాక మీటింగ్లో కూడా. 3 నెలల్లో కొన్ని చేయాలి, నెలలో చేయాలి, 6 నెలల్లో చేయాలి, సంవత్సరంలో చేయాలి. 2 సంవత్సరాలలో అన్నీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తెలుసుకొని చేస్తాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా కూడా నెరవేరుస్తానని కూడా తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.